ఆసియా కప్ ఫీవర్ మొదలైంది. 3 వారాల పాటు అభిమానులు ఈ మెగా టోర్నీ అలరించబోతుంది. టీ20 ఫార్మాట్ లో జరగనుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఖాయం. ఎప్పటిలానే టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నా పొట్టి ఫార్మాట్ లో ఎవరిని తక్కువ అంచనా వేయలేం. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆయా జట్లతో పోలిస్తే భారత్ మాత్రం అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాదిగా టీ20 ఫార్మాట్ లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ఫార్మాట్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ తో ఫియర్లెస్ గేమ్ ఆడుతూ బ్యాటింగ్ లో కొత్త దూకుడు ప్రదర్శించింది. విధ్వంసకర బ్యాటింగ్ తో నిలకడగా 250+ రన్స్ చేసింది. యూఏఈలో పిచ్లు కఠినంగా ఉన్న బ్యాటింగ్ కు ప్రతికూలమైన భారీ స్కోర్లు నమోదు చేసే సత్తా భారత జట్టుకుంది. శుభ్మన్ గిల్ రీ ఎంట్రీతో టీమిండియా బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ఐపీఎల్ తో పాటు ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబరిచిన గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దుబాయ్ వంటి స్లో వికెట్లపై కూడా గిల్ అదరగొట్టగలడు. అభిషేక్ శర్మ హిట్టింగ్, తిలక్ వర్మ క్లాసిక్ బ్యాటింగ్ కు సూర్యకుమార్ మెరుపులు, హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ తోడైతే ఇక తిరుగుండదు. మరోవైపు భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడం ప్లస్ పాయింట్. అతనికి తోడు టీ20 స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ కూడా జట్టులో ఉన్నాడు. ఇక స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ యూఏఈ పిచ్లపై చెలరేగిపోవడం ఖాయం. యూఏఈ వేదికగానే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ రూపంలో పార్ట్ టైం బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఏ విధంగా చూసినా భారత్ కు ఎక్కువగా ప్లస్ పాయింట్సే కనిపిస్తున్నాయి. అయితే టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో ఎవరిని ఆడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబేల్లో ఎవరిని ఆడిస్తారనే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా 8వ స్థానంలో ఎవరిని ఆడించారనేది సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ కు తలనొప్పిగా మారింది. ఎక్స్ట్రా బ్యాటర్ తీసుకుంటే బౌలింగ్ బలహీనం కానుంది. బౌలర్ను తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ మిస్ కానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పే కీలకం కాబోతుంది. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ని మన ఆటగాళ్లు కంటిన్యూ చేస్తే చాలా ఈజీగా టైటిల్ గెలవచ్చని అంచనా వేస్తున్నారు.